యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ చాగంటి శైలజ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు అసైన్మెంట్ యాక్టివిటీస్ ప్రతిభ కనపరిచిన వారికి ప్రోగ్రెస్ కార్డులు అందజేయడం జరిగింది. అంతేకాకుండా గర్భవతులు, బాలింతలు, తల్లులు సేవలను సద్వినియోగం చేసుకోవాలని మరియు 3 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రానికి పంపాలని సూచించారు. మెదడు మానసికంగా 90% అభివృద్ధి చెందుతుందని, అవకాశాలు కల్పిస్తూ ప్రాథమిక విద్యను అందిస్తున్నామని, వచ్చిన పిల్లలకు మానసికంగా, శారీరకంగా ఎదగడానికి పిల్లలకు మంచి పోషకాహారం అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ జీవానిశ్రీ, అంగన్వాడీ టీచర్ సలిగంజి మన్నెమ్మ, చిత్తాపురం అంగన్వాడీ టీచర్ ఆర్ మంజుల, ముద్దాపురం అంగన్వాడీ టీచర్ పి సునీత, ఆశా వర్కర్ నీలం నీరజ, ఆయా సిహెచ్ దేవేంద్రమ్మ, పిల్లల తల్లులు పాల్గొన్నారు. ఏమైనా తిని మీరు ఫాలో చేసుకుంటారని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మదర్స్ ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారమ్మా ఇక్కడ. జస్ట్ నాదంతా ర్యాపోలాగా ఉంటుంది మీటింగ్. నేను చెప్పను, మీరే చెప్పాలి కొన్ని. ఇప్పుడు వస్తున్నారు మీ బాబు ఉన్నారమ్మా, మీ బాబే, మీ పాప వస్తున్నారా మన స్కూల్కి? మీ పాప వస్తున్నారు. మీ నలుగురు మీరు మిగతా వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు మన స్కూల్కి వస్తున్నారు అంటే, అంగన్వాడీ స్కూల్కి వస్తున్నారు అంటే జస్ట్ అన్నము గుడ్డు పెడతారు, పిల్లలకి చూసుకుంటారు కేరింగ్గా అని మీరు నమ్ముతున్నారు, పంపిస్తున్నారు, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ఇంకా మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనేది మీకు కొంచెం ఇంకా తెలియడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మనం చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? తెలియాలి అంటే మీరు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అంటే ముఖ్యంగా మనందరం కూడా, సరే మిమ్మల్ని నేను అన్నాను, అందరం కూడా మనం మొబైల్కి అడిక్ట్ అయ్యాం. అది నమ్ముతామా? అవునా? నమ్మాలి. మొబైల్కి అడిక్ట్ అయ్యాము. మనం ఫోన్ చూస్తుంటాం, చేస్తుంటాం, ఇంట్లో పని చేస్తుంటాం. హాఫ్ అన్ అవర్ చేసినప్పుడు ఒక 5 నిమిషాలైనా చూస్తాం ఫోన్. హౌస్ వైఫ్స్ కూడా చూస్తారు. మాకైతే ఇక తప్పదు. మాకైతే ఇంక ఎనీ టైం ఫోను, అక్కడ వంట చేస్తున్నా మా చేతిలో ఫోన్ ఉండాలి, ఇట్లా మాట్లాడుతూనే చేస్తుండాలి కొన్నిసార్లు అలా ఉంటుంది.